మాజీ మంత్రి హరీష్ రావు బంకచెర్ల ప్రాజెక్టుపై చేస్తున్న వాదనలను తిప్పికొడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ బంకచెర్ల బంక మీ హయాంలో 2016లో మొదలైంది. మీరు రాయలసీమకు వెళ్లి రత్నాలసీమ చేస్తామంటూ అక్కడ చేపల పులుసు తిన్న విషయం గుర్తులేదా? గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకుపోవాలన్న ఆలోచన ఎక్కడ మొదలైందో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా వివరణ ఇచ్చారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనపై ప్రజలంతా నమ్మకంతో ఉన్నారని ఎంపీ చామల హరీష్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బంక మీ హయాంలో 2016లో మొదలుపెట్టి మీరు రాయలసీమకు పోయి రత్నాలసీమ చేస్తామని అక్కడ చేపల పులుసు తిన్న విషయం అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఈ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న విషయం చర్చకు ఎక్కడొచ్చింది? అసలు ఈ గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకుపోవాలన్న ఆలోచన ఎక్కడ మొదలైంది అనే దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో మీకు ఎట్లాగో రాజకీయ భవిష్యత్ లేదని, మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం కావడం, మీరు గతంలో ఏ రోజు కూడా కృష్ణా జలాలు దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ ఎస్ఎల్బిసి టన్నెల్ వైపు కానీ మీరు దక్షిణ తెలంగాణ ప్రజలకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన లేదన్న విషయాన్ని కానీ, ఈరోజు మీరు బుకాయిస్తున్నటువంటి కృష్ణా జలాలు 299 ఉన్నటువంటి టీఎంసీలనే వాడుకునే ప్రయత్నం చెయ్యని ప్రభుత్వం మీదని, చేయడానికి కూడా ప్రాజెక్టులు కట్టలేదని ఒక వాడుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా, గోదావరి జలాల మీద కూడా ఈరోజు ఉన్నటువంటి 960 టీఎంసీలు వాడుకునే విధంగా కూడా మీరు కాళేశ్వరం కడుతున్నామని చెప్పి దాన్ని కూలేశ్వరం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిసి మీరు కావాలని అలా కొత్త సీక్వెన్స్కు తెరలేపి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించినట్టుగా క్లియర్గా కనపడుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. కేసీఆర్ కానీ మీరు కానీ కేటీఆర్ కానీ మీకు అబద్ధాలు చెప్తే తప్ప జీవితం గడవదు.